నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కు స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం, తాజాగా గన్నవరంకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అవ్వడం ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపనగా దానిపై చర్చ జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ పరిస్థితి అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ. అయితే ఇప్పటి వరకు సైలెంట్గా ఒక సైలెంట్ పొలిటీషియన్ అనుకున్నారు వల్లభనేని వంశీని. కానీ దాని వెనకాల ఎంతో వైలెంట్ ఉంది. ఒక్కొక్కటిగా వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి కోకొల్లలు. దాదాపుగా 195 కోట్ల రూపాయలు అతను అక్రమ వసూళ్లు అక్రమంగా సంపాదించారు అనేది తేలింది. ఎంత కీలకమైనటువంటి పరిణామమో చూడాలి. ఇక్కడ ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఒక నివేదిక సమర్పించింది. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా రిపోర్ట్లో పొందుపరిచింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, దీనిపై ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. ఎవరైతే ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని నిర్బంధించి అతన్ను చిత్రహింసలకు గురి చేసి మానసికంగా, శారీరకంగా ఎంతో క్షోభకు గురి చేశారు. ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఏ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళాలి అనేది మరచిపోయి ఆయన ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కటి కాదు, అనేక రకాలుగా ఒక మాఫియానే నిర్వహించాడు. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాలు, భూ కబ్జాలు రకరకాలుగా. ఇప్పుడు ఏదైతే విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం మరి కూటమి నేతలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వల్లభనేని వంశీ అండ్ బ్యాచ్కి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు అడుగులు వేస్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వల్లభనేని వంశీ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. డీజీపీ ఆఫీస్కి క్యూ కడుతున్నారు. వంశీ అనుచరులు మమ్మల్ని మోసం చేశారు, మా దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేశారు, మా భూములను లాక్కున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో చూడండి. వల్లభనేని వంశీ ఆయన ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా అనుకున్నారంతా. కానీ అతని వెనక ఇంత దారుణాలు ఉన్నాయా, ఇన్ని అరాచకాలు ఉన్నాయా అనేది అర్థమవుతుంది. ఒక్కటి కాదు, అనేక రకాలుగా ఎంతోమందిని బెదిరించడం, కిడ్నాపులు చేయటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గ ప్రజలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకోవడం, అడిగితే బెదిరించడం, కేసులు పెట్టడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే అసైన్డ్ దేవాదాయ భూములు ఉన్నాయో వాటిని కూడా ఆక్రమించుకొని అక్కడ సాగు చేసుకునే అవకాశాన్ని వల్లభనేని వంశీ అనుచరులకు ఇవ్వటం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది మారింది. వల్లభనేని వంశీ ఒక సినీ నిర్మాతగా ఆయన కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరై మళ్ళీ పార్టీ ఫిరాయింపు వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి వ్యక్తి గత ఎన్నికల్లో ఓడిపోయారు వైసీపీ నుంచి పోటీ చేసి. అంటే రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారో మనకు అర్థమవుతుంది. ఒక్కటి కాదు, అనేక రకాలుగా ఎంతోమంది వారి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మనం చూడొచ్చు, విజిలెన్స్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక సంస్థలపై వంశీ అండ్ బ్యాచ్ బెదిరింపులు, అక్కడి నుంచి అక్రమంగా లక్షల్లో డబ్బులు వసూలు, అలాగే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని
అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని సాగు చేయటం, రికార్డుల్లో, రెవెన్యూ రికార్డుల్లో అధికారులు అండదండలతో ఆ రికార్డులను తారుమారు చేయటం. ఇవే కాదు, అనేక రకాలుగా అక్కడ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకోవడం, అడిగితే దౌర్జన్యం, దాడి, వారిపై మళ్ళీ రివర్స్ కేసు. ఈ రకమైనటువంటి అరాచకాలు. వీరి ప్రధాన అనుచరులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో కీలకమైనటువంటి వ్యక్తులు, వీరి కోసం ఇప్పుడు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రమేష్, శ్రీను, వెంకటేష్, కడియాల సతీష్ కుమార్, రామకృష్ణ, అన్నే రాజేష్, షేక్ నాగులమీరా, పడమటి సురేష్, దేవిరెడ్డి కిరణ్ రెడ్డి, కిల్లా శివకుమార్, మోహన్ కుమార్, ఇలా ఎంతోమంది ఒక బ్యాచ్ను ఒక టీమ్గా ఏర్పాటు చేయటం. వారు అక్రమ దందాలు, అక్రమ వసూళ్లు, ప్రభుత్వ అధికారులను వారి ఆధీనంలో పెట్టుకోవడం, స్వాధీనంలో పెట్టుకొని ముందుకు వ్యవహరించడం. ఏదైనా సరే గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఈ బ్యాచ్ అంతా వాలిపోవడమే. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క సివిల్ వివాదాల్లో వల్లభనేని వంశీ అండ్ టీం తలదూర్చడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులను బెదిరించడం, అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను దూషించడం, బెదిరించడం, దౌర్జన్యం, ఈ రకమైనటువంటి సెటిల్మెంట్లు, భూ వివాదాలు, అనేక రకాలుగా చేసినటువంటి ఈ యొక్క అక్రమాలు, అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాదాపుగా 195 కోట్ల రూపాయలు ఈ వల్లభనేని వంశీ అండ్ బ్యాచ్ ఈ రకమైనటువంటి అరాచకాలు పాల్పడ్డారు. ఇప్పుడు విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ బ్యాచ్ దగ్గర నుంచి ఈ 195 కోట్లు స్వాధీనపరచుకోవాలి, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకున్నారో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు చెందేలా చేయాలి, అలాగే ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా స్వాధీనపరచుకోవాలి. ఎవరైతే ఈ యొక్క అక్రమ కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, అరాచకాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దాదాపుగా 15 మంది వరకు ఉన్నారు. ఏదైనా చెప్తే మా సార్ చెప్పారని చెప్పి వాలిపోవటం, అక్కడ రకరకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై కొంతమందిని బెదిరించడం, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ఈ భూమి మాది అని. ఎందుకంటే మరి పేదలు ఎలాగూ ఈయన మీద దౌర్జన్యం చేసో లేకపోతే ప్రశ్నించే అవకాశం లేదు. అలా కొంతమంది చేస్తే వారిపై కేసులు కూడా. ఇలాంటి సందర్భంలో వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఒక రకమైనటువంటి ప్రజలకు మనం దగ్గర అవ్వాలి, ప్రజా సంక్షేమం కోసం మనం ఏదైతే ప్రజలకు చేసినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటానికి మనం ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేతలు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడటం, వారి మీద కేసులు నమోదు చేయటం, అరెస్ట్ చేయటం అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. మనం చూసాం, అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని కొన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ నేతలు కొంతమంది ఈ రకంగా కోట్లాది రూపాయలు వసూళ్లు, బెదిరింపులు, అక్రమంగా దౌర్జన్యం చేయడం, కిడ్నాప్ కేసులు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు ఒక రకమైనటువంటి అరాచకం కాదు. ఆ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రానైట్, ఇలా ఎన్నో అంటే చూసి చూడనట్లుగా వ్యవహరించినటువంటి గత ప్రభుత్వం, గత పాలకులు, ముఖ్యంగా అధికారులు, పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? పాపం వారిని అంటానికి కూడా ఏమీ లేదులేండి. ఎందుకనంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయటం అనేది అధికారుల పని. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో. మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ, తెలంగాణ, ఏపీలో. కొన్ని రాష్ట్రాలు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎవరు వచ్చినా సరే వారు ఎవరికి కూడా తల వంచే పరిస్థితి ఉండదు. కానీ మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ ఈ కుల రాజకీయాలు, కంపు రాజకీయాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. మొత్తానికైతే వల్లభనేని వంశీ ఏదైతే అరాచకత్వం ఉందో దానిపై నిగ్గు తేల్చాలి. ఈ ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఎవరైతే వంశీ అండ్ బ్యాచ్ ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, వారు బయటికి రాకుండా చేయాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ చేతిలో మోసపోయినటువంటి బాధితులు ఉన్నారో వారందరికీ ప్రభుత్వం తరపున న్యాయం జరగాలి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి అడుగులు వేస్తారు, వ్యూహంతో ప్రణాళికతో ముందుకు వెళ్తారనేది కూడా ఇక్కడ కీలకం. వ్యూహం కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి వారు చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఈ యొక్క వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి? ఇలా ఒక్క వంశీ మాత్రమే కాదు, అనేక మంది ఇప్పుడు బయటికి రాబోతున్నారనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. అసలే సమ్మర్ వస్తుంది, హీట్ పెరుగుతుంది, పొలిటికల్గా కూడా హీట్ పెరుగుతుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సామాజిక అస్త్రం. Number one.